చెమట ఊడ్చితే అందదా విజయము, పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము, అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము, బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. శాంతి తను అనుకున్నది సాధించడం కోసం కన్నీరు నటిస్తూ నీ కాళ్ళా వేళ్లా పడి బతిమాలిందనుకో, నువ్వు కరిగిపోయి మనసు మార్చుకోవటం ఖాయం. ఒకవేళ నువ్వు మనసు మార్చుకుంటే జాతిరత్నం లాంటి కొడుకుని, పురాణ సీత లాంటి కూతుర్ని పోగొట్టుకున్నట్టే నన్ను కూడా పోగొట్టుకుంటావు. ఇందు నీ కూతురు కాదు. ఎప్పుడైతే నా కొడుకు ఇందు మెళ్ళలో 3 ముళ్ళు వేశాడో ఆనాడే నాకు కోడలైంది. నువ్వెంత గింజుకున్నా ఈ పెళ్లి ఆగదు. నేనే జరిపిస్తాను. ఇందు నీ కూతురు కాదు. ఎప్పుడైతే నా కొడుకు ఇందు మెళ్ళలో 3 ముళ్ళు వేశాడో ఆనాడే నాకు కోడలైంది. నువ్వెంత గింజుకున్నా ఈ పెళ్లి ఆగదు. నేనే జరిపిస్తాను. ఎందుకే ఈ పచార్లు? నాకు తెలియక అడుగుతాను. ఈ మధ్య నీకేమైంది? కొంపదీసి గాలి ధూళి గాని సోకిందా? తొక్కరానిదేదైనా తొక్కేవా? లేకపోతే ఏమిటే, నువ్వు చేసే పనులేమైనా బాగున్నాయా? ఎందుకా ఉక్రోషం? జాతకాలు సరిపోలేదని మూర్తిని అబద్ధం ఆడమంటావా? మా దగ్గరకు వచ్చి మూర్తి చెప్పాడని అబద్ధం చెప్తావా? మీ ఆయన వచ్చే వరకు ఆగమంటావా? ఇందు నా కూతురు, నా ఇష్టం అంటూ చిందులు తొక్కుతావా? ఏమిటే ఇది? రెండో పెళ్లి చేసుకోమని ఎంత బ్రతిమాలనా ఇందు ఒప్పుకోలేదు. అలాంటిది నాయుడు గారి కొడుకుని చేసుకోవడానికి ఇష్టపడింది. దానికి నువ్వు అడ్డుపడతావా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇందు పెళ్లి ఆపాలని చూసావో నేను ఊరుకోను. నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించి కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాను. నీకన్నా నా ప్రాణాల కన్నా నాకు నా మనవరాలి జీవితమే ముఖ్యం. ఎప్పుడు లేంది మన అత్తగారు ఇలా తయారయ్యారేమిటి? మీ అమ్మగారి పరిస్థితి మీకేమన్నా అర్థమవుతుందా? ఏమీ అర్థం కావడం లేదు. అందరూ అసహించుకునేలా ప్రవర్తించింది. ఇందు జీవితం బాగుపడుతుందని తెలిసి కూడా అమ్మ ఇలా అడ్డం తిరగడం ఏంటి? కన్న తల్లిగా తను చేయాల్సిన పనేనా అది? ఇవాళ కూతురు పెళ్లి అడ్డుకుంటున్నారు. రేపు మన విషయంలో కూడా అడ్డుపుల్ల వేస్తారు. వాటాల పంపకంలో కూడా ఇలాగే ప్రవర్తించేటట్టున్నారు. ఇక నుంచి మనం అమ్మని నమ్ముకొని లాభం లేదురా. చూస్తే అలాగే ఉందిరా. ఇక నుంచి మనమంతా ఒక మాట మీద ఉండి ఇందుకు పెళ్లి చేసి మన వాటాలు మనం పంచుకుపోదాం. మీరిప్పుడు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. తెలివైన వాళ్ళు, ముందు చూపున్న వాళ్ళు ఇలాగే చేస్తారు. మీరంతా ఒకటిగా ఉండాలి. ఒకే మాట మీద లేకపోతే మనకేం రాదు. బతుకు లేదు, మెతుకు లేదు అన్నట్టవుతుంది మన పరిస్థితి. ఓసై సవతి, నువ్వేనా ఇలా మాట్లాడేది? నాకు అదే అనుమానంగా ఉంది. ఇంతకాలం అత్తగారికి బచ్చని చేసేదానివి, సిఐడిలా ఉండేదానివి. ఇప్పుడేంటి కొత్తగా మాకు ఒత్తాసు పలుకుతున్నావు? ఇక్కడ ఊ అంటే చాలు అక్కడికి మోసేదానివి. అత్తగారంటే నీకు మొహమ్మొత్తిందా? నిజమే, మీరన్నట్టుగా ఇప్పటిదాకా అత్తగారి మాటలకి తాళం వేసేదాన్ని. ఇప్పుడు నా నోటికి తాళం అయిపోతున్నాను. అబ్బా, ఈ డైలాగులు చమ్మకులు గిమ్మకులు దేనికి గానీ ముందు పాయింట్కి రా. పాయింట్కే కాదండి, జాయింట్గా మీ శిబిరానికే వచ్చాను. చదవేస్తే ఉన్నమతి పోయిందన్నట్టు పెత్తనం పెద్దరికంతో మా నత్తగారు పూర్తిగా మారిపోయారు. ఇందు పెళ్లి విషయంలో ఆవిడ గారి అసలు బుద్ధి బయటపడింది. అందుకని మీరంతా అనుకున్నట్టు ఆవిడ్ని నమ్ముకొని లాభం లేదు. ఈ కాలంలో సెంటిమెంట్లు ఎక్కడేర్చాయి? చేతిలో డబ్బుండాలి గాని తల్లి తండ్రి కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు ఎవ్వరూ లేరు.
ఆ? బాగా చెప్పావు. ఇందు నిరంజన్ల పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఇందు మనసు మార్చి ఈ పెళ్లి ఆపాలి. అబ్బా. అయ్యో. అబ్బా. అమ్మా ఇందు, నాయుడు గారి కుటుంబం గురించి నీకు తెలియంది కాదు. యమునమ్మని నువ్వు అమ్మా అని పిలుస్తుంటావు. వాళ్ళంటే నీకెంత అభిమానమో నువ్వంటే వాళ్ళకు కూడా అంతే అభిమానం. అందుకే కావాలని పట్టుబట్టి నిన్ను కోడలిగా చేసుకోబోతున్నారు. వాళ్ళకి సంబంధాలు లేకా కాదు, రాకా కాదు, కేవలం నీ మీదున్న అభిమానంతోనే చేసుకుంటున్నారమ్మా. రెండు కుటుంబాలు నీ పెళ్లి కోసం ఆరాటపడుతున్నాయి. కానీ ఒక్క మీ అమ్మే నీ పెళ్లికి అడ్డం పడుతోంది. ఎందుకలా అడ్డం పడుతుందో నాకు అర్థం కావడం లేదు. తెల్లారితే నిశ్చితార్థం. నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్ళి అయినట్టే. నువ్వు ఒప్పుకోబట్టే ఇంతవరకు వచ్చింది. కానీ మీ అమ్మ చెప్పుడు మాటలు విని నువ్వు మనసు మార్చుకుంటే మాత్రం మేమంతా మాట పడతాం, అవమానపడతాం. దాంతో ఈ కుటుంబ గౌరవం పోతుంది. ముఖ్యంగా నేను అభాస్పాలవుతాను. ఇక జన్మలో నాయుడు గారి కుటుంబం ముందు తలెత్తుకోలేను. మా అమ్మ చెప్పింది, అందుకని నాకు ఈ పెళ్ళొద్దని నువ్వు అన్నావో నీ వల్ల అందరం చెడవుతాం. నీకిష్టమో కాదో ఇప్పుడో చెప్పేసేయ్. కానీ ఇప్పుడన్న మాట మీదే నువ్వు నిలబడాలి. నీ సుఖ సంతోషాలను పట్టించుకొని మీ అమ్మ గురించి నువ్వు పట్టించుకోవడం దేనికమ్మా? ఈ పెళ్లికి మీ నాన్న అభ్యంతరం చెప్పరు. అదంతా నేను చూసుకుంటాను. ఏది ఏమైనా నిరంజన్నే చేసుకుంటానని నువ్వు నా చేతిలో చేవేసి మాటివ్వాలి. ఇంత దూరం వచ్చాక ఈ పెళ్లి గనక జరగలేదంటే ఈ ఇల్లు ముక్కలు చెక్కలవ్వడం ఖాయం. అది మాత్రం గుర్తుంచుకో. అత్తయ్య, నా సుఖ సంతోషాల కన్నా ఈ కుటుంబ గౌరవం, ఈ ఇంట్లో వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం. మీరు చెప్పినట్టు నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. స్వస్తి శ్రీ చంద్రమాన స్వభాను నామ సంవత్సర ఉత్తరాయణ చైత్ర శుద్ధ పంచమి బుధవారం అనగా 10/2/2004 తేదీ ఉదయం 10 గంటలకు రోహిణీ నక్షత్ర వృషభ లగ్న పుష్కరాంశమందు మహారాజశ్రీ అడబాల ధర్మారావు గారి ఏకైక పుత్రికైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఇందును మహారాజశ్రీ రావూరి నరసింహనాయుడు గారి రెండో కుమారుడు చిరంజీవి నిరంజన్కిచ్చి వివాహము జరిపించుటకు ఉభయులు అంగీకరించినందున పెద్దలచే వ్రాయించబడిన వివాహ లగ్న పత్రిక. శుభం. శ్రీ శ్రీ శ్రీ. తాంబూలాలు మార్చుకోండి. ఆడపెళ్లి వారి తరపున తాంబూలాలు ఇచ్చేది ఎవరు?
మా ఆవిడిస్తుందండి. ఆడవాళ్ళు తాంబూలాలు ఇవ్వటం పద్ధతి కాదండి. పంతులు గారు, మీ పద్ధతులన్నీ తీసి పక్కన పెట్టండి. అసలు ఈ ఇంట్లో వాళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం మా ఆవిడే. అసలు మా లక్ష్మి లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళే లేరు, అక్కడ దాకా ఎందుకు ఈ ఇల్లే లేదు. అందుకని చెప్పి మా ఆవిడ తాంబూలం ఇవ్వటమే కరెక్ట్. ఏం పిన్ని, ఆ? నేను అన్నదాంట్లో తప్పేం ఆ, లేదు. ఏం తప్పులేదు. మరి ఇంకేమిటి, ఇంటి పెద్ద ఆవిడే చెప్పింది. లక్ష్మి, ఈ తాంబూలం ఇవ్వు. అయ్యా నాయుడు గారు, తీసుకోండి. టిఫిన్ తిను. టిఫిన్ తర్వాత తింటాను. ముందు అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి. కొంచెం కట్లు విప్పరు ప్లీజ్. శకుంతల గారు, కట్లు విప్పండి. వెళ్ళు. ఏ వదులే. ఏ ఏ ప్లీజ్ నాన్న, ఇంకెప్పుడు మీ జోలికి రా నాన్న. నాన్న ప్లీజ్, నన్ను విడిచిపెట్టు. ప్లీజ్ ప్లీజ్ నాన్న. శకుంతల, ఇది కట్లు విప్పుకుని పారిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? బాత్రూమ్కి వెళ్ళాలంటేను. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇంకోసారి అలా జరిగిందో నీ తోలు తీస్తాను. అప్పగించిన పని సరిగ్గా చేయలేని దానివి. నిన్ను మేపడం దేనికి? జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. రావే. ఏమే, మెమ్మలాగా రికార్డింగ్ డాన్స్ ఆడదాం అనుకుంటున్నావా? ఇంకోసారి ఇలాంటి వ్యధ వేషాలు వేస్తే నరికేస్తాను. మంచిగా ఉంటేనే కన్న తండ్రిని, తేడా వస్తే కసాయవాణి. శకుంతల, తను తీసుకెళ్ళి. రావే, రమ్మంటుంటే రా. రావే. సీత, సీత, సీత. సీత సీత అని పిలుస్తావేంటి? అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరన్నా వింటే కొంపలంటుకుపోతాయి. ఓ, అలవాట్లో పొరపాటమ్మా. అదే వద్దనేది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. ఇంతకీ దేనికి పిలిచావు? గీత ఎంత పని చేసిందో చూసావా? శకుంతలను మాయ చేసి పారిపోవడానికి ప్రయత్నం చేసింది. సమయానికి నేను అక్కడికి వెళ్ళబట్టి సరిపోయింది. లేకపోతే మన గీతే తారుమారైపోయేది. సీత,
అవును బాబాయ్, నేను లోపలికి వస్తుంటే నువ్వు గీతను సీత అంటున్నావేంటి? సీత ఇల్లుదిరి వెళ్ళిపోయిన సంగతి మర్చిపోయావా? ఆ, ఎలా మర్చిపోతానమ్మా? ఎంతైనా సీత నా పెద్ద కూతురు. సీత కనిపించకుండా పోయిన తర్వాత ఆ బాధ దిగులు తట్టుకోలేక అదే రూపంలో ఉన్న గీతని సీత సీత అని పిలుచుకుని తృప్తి పడుతున్నాను. అలాగా? అవునమ్మా మాలిని, ఏమిటి ఈ మధ్య నువ్వు బాగా తగ్గిపోయావు? ఏంటి తగ్గేది? తిన్నా ఒళ్ళొచ్చేస్తోంది, తినకపోయినా ఒళ్ళొచ్చేస్తోంది. అవి లేదమ్మా, చిక్కిపోయావు. ఆరోగ్యం జాగ్రత్త. వస్తానమ్మా సీత. అదిగో చూసావా, మళ్ళీ గీతని సీత అని పిలుస్తున్నాను. అలవాట్లో పొరపాటు. వస్తానమ్మా గీత. మీ సవితిని కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. ఏవే, మా ఆయనకి రుచి పచ్చి లేని టిఫిన్ పెట్టావంట? ఆయన ఏమీ తినకుండా పస్తున్నారు. నీకు ఒళ్ళు వంగడం లేదా? ఇంకోసారి ఇలాంటి పనులు గాని చేశావో ఊరుకునేది లేదు. నువ్వు మా పార్టీలో చేరావని, పైగా కడుపుతో ఉన్నావని నిన్ను క్షమించాను. బీ కేర్ఫుల్. అన్నయ్య. ఏమిటమ్మా పొద్దున్నే వచ్చావు? ఏదైనా ముఖ్యమైన పనా? అవునన్నయ్య, నేను వెంటనే మా వారిని కలవాలి. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? బయలుదేరు. చూడమ్మా, ధర్మ దశాంతర్దశలను బట్టి వాడికి ఆ అంతర్దశ పూర్తయ్యే వరకు మీ కుటుంబ సభ్యులెవరూ వాడిని కలవకూడదు, మాట్లాడకూడదు అని చెప్పానుగా. మర్చిపోయావా? ఈలోగా వాడిని కలవాలంటే ఎలాగమ్మా? ఇప్పుడు నువ్వు గాని మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ ధర్మాన్ని కలవడం మంచిది కాదమ్మా. అన్నయ్య, ఇప్పుడు నేను ఆయన్ని కలిసి మాట్లాడకపోతే ఈ లోకంలో ఎవరూ చేయని తప్పో నేను చేయాల్సి వస్తుంది. లోకంలో ఎవరూ చేయని తప్ప ఏమిటమ్మా అది? దయచేసి ఆ వివరాలు అడక్కు. వెంటనే నాతో బయలుదేరు. ఇంకా ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? బయలుదేరు. చెల్లమ్మా, నీకు మీ ఆయన ఎంత ముఖ్యమో లక్ష్మికి వాళ్ళ అన్నయ్య కూడా అంతే ముఖ్యం. నేను ధర్మాన్ని దాచిపెట్టినప్పుడు మీ ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు లక్ష్మికి తెలియకుండా మనిద్దరం మాత్రమే వెళ్ళి కలవడం పద్ధతి కాదమ్మా. అందుకని నువ్వు వెళ్ళి లక్ష్మిని కూడా తీసుకురా. అన్నయ్య, పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడకు. ఇప్పుడు నేనంటే వదినికి అస్సలు పడటం లేదు. నా నీడను కూడా సహించడం లేదు. నా మీద పీకల దాకా కోపంతో ఉంది. వదిన మనతో పాటు వస్తే మనం వెళ్ళిన పని కాదు. పైగా మా ఇద్దరు గొడవలు ఆయనకు తెలుస్తాయి. అటు చెల్లెల్ని ఏమీ అనలేక, ఇటు నన్ను ఏమీ అనలేక మధ్యలో ఆయన నలిగిపోతారు. అందుకని ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక వీలు చూసుకొని నిదానంగా మా ఇద్దరు గొడవలు చెప్తాను. ముందు మనం వెళ్ళి కలిసొద్దాం పద. ప్లీజ్ అన్నయ్య, నా మాట కాదనుకో. బయలుదేరు. సరే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఆయన్ని కలిసి విషయం చెప్పి ఎలాగైనా ఇందు పెళ్లి ఆపాలి.